టార్షన్ పెన్లో మనకి విత్ నట్స్తో మనం తీసుకుంటాం దేన్ని, ఒక డిస్క్ని. ఓకేనా, ఈ డిస్క్ యొక్క లాస్ట్లో మనం ఏం చేయాలంటే రేడియస్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? రేడియస్ కనుక్కోవాలి. డిస్క్ రేడియస్ కనుక్కోవాలి. నెక్స్ట్ వైర్ రేడియస్ కూడా కనుక్కోవాలి. ఏమి యూజ్ చేయాలంటే వైర్ రేడియస్ కనుక్కోవడానికి ఏమో స్క్రూ గేజ్ యూజ్ చేస్తాము, డిస్క్ రేడియస్ కనుక్కోవడానికి ఏమో వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేస్తాం. సరే, అది తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది మీకు ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకేనా, సరే మీటర్ స్కేల్ తీసుకున్నాం. మీటర్ స్కేల్ తీసుకుని ఆల్రెడీ మనం రిజిట్ వాల్ నుంచి మనం ఏం చేస్తాం, నట్స్ నుంచి ఒక వైర్తో దీన్ని హ్యాంగ్ చేసాం. ఓకేనా, కాంపౌండ్ పెండ్లం అయితే మనం ఏం చేస్తామంటే 2 అండ్ 4 మోషన్ తీసుకుంటాం. 2 అండ్ 4 మోషన్లో తీసుకుంటాం. ఓకేనా, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం అంటే చేసుకునేటప్పుడు జనరల్గా ఇది తీసుకుని, ఓకేనా, ఇలా తీసుకుని మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మార్క్ ఉంది చూడండి ఒకసారి. మార్క్ ఉందా? మార్క్ ఉంది కదా. ఈ మార్క్ అనేది, ఓకేనా, ఈ మార్క్ అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ తిరిగి ఆ మార్క్ కాడికి రావాలి. ఓకేనా, అదేమో 2 అండ్ 4 మోషన్. మరి ఇదేంటిది మనకి ఇక్కడ ట్రాన్స్లేషనల్ మోషన్ అంటే మనకి రొటేషనల్ మోషన్ అనొచ్చు. దీంట్లో మనం ఆసిలేషన్స్ తీస్తున్నాం. సో దీని నుంచి ఏం చేస్తానన్నా పైన ఇటు పట్టుకుని నట్స్ పట్టుకుని జనరల్గా మనం ఏం చేస్తాం, గోడకి వాల్కి టచ్ అవ్వకూడదు. టచ్ అవ్వకుండా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు స్టాప్ వాచ్ ఒకటి ఆన్ చేస్తాం. ఓకేనా, స్టాప్ వాచ్ పట్టుకున్నాను. స్టాప్ వాచ్ రెడీ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేయండి. నేను ఇలా పట్టుకుని, ఓకేనా, చూడండి ఒకసారి చూపించిన తర్వాత స్టార్ట్ చేద్దాం. వెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చింది, ఆగాలి. 1 ఆసిలేషన్ అప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిరిగి దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి మళ్ళీ రావాలి. ఇప్పుడు ఎన్ని ఆసిలేషన్స్ అని? 2 ఆసిలేషన్స్. అలా ఎవ్రీ 10 ఆసిలేషన్స్కి టైం క్యాలిక్యులేట్ చేయండి స్టాప్ వాచ్లో. అక్కడ 20 చేస్తాం, ఇక్కడ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి ప్రాసెస్ అనేది 10 ఆసిలేషన్స్ మాత్రమే టైం క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమవుతుందా? సో 20 చేస్తానంటే కొంచెం ఓపిక కావాలి, నీ ఇష్టం. ఓకేనా, సో అట్లా మనకి స్టాప్ వచ్చి రెడీ 1 2 3 స్టార్ట్ అనుకోవడం. నేను ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు ఇట్లా ఇలా ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో చూసుకున్నాను ఇక్కడ ఇట్లా అన్నాను. ఓకే, ఒక నిమిషం చూడనా. రెడీ 1 2 3 స్టార్ట్ నౌ. ఓకే, రన్ అవుతుంది. ఎంత? 1 ఆసిలేషన్, 1 2 తిరిగి రావాలి. మళ్ళీ అది నెక్స్ట్ మళ్ళీ 3rd సగం ఉంది, తిరిగి రావాలి. అప్పుడు 3 కంప్లీట్ అయినట్టు. 3 నెక్స్ట్ మళ్ళీ 4 ఇంత టైం టేకింగ్. ఎంతది? 5 5 7 8 9 రెడీగా ఉన్నామా? ఆఫ్ చేయడానికి ఇక్కడే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసేటప్పుడు కూడా సగం అయిపోయింది. ఒక్క నిమిషం. యా 10. ఓకే, ఎంత టైం పట్టింది? చాలా పట్టింది. 1 మినిట్ అయిపోయింది. మళ్ళీ 45 సెకండ్స్. 1 మినిట్ అండ్ 40 అంటే 60 అండ్ 45 ఎంత? 60 45 105 సెకండ్స్ వేయాలి. అర్థమైంది కదా. అది ట్రయల్ 1. మళ్ళీ ఇలా పట్టుకుని అది వైరు లెంత్ అనేది స్టార్ట్ చేయాలి. మనం లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. వైర్ లెంత్ ఎంత తీసుకున్నాం మనం? 80 తీసుకున్నాం. ఇక్కడ ఎంత తీసుకున్నాం? ఈ నట్ నుంచి ఈ నట్ వరకు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, ఎంత? 80 తీసుకున్నాం. మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ చేసేటప్పుడు 50 స్టార్ట్ చేయాలి. 50 60 70 80 4 వాల్యూస్ తీయండి, సరిపోతుంది. 50 ఎలా తీసుకుంటాం మనం? దీన్ని ఇలా తీసేటప్పుడు లూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, జస్ట్ మనకి ఎక్స్ట్రా వైర్ని మనం ఇలా ఊన్ చేసుకున్నాం. దాన్ని అలాగే చేయాలంటే రూల్ లేదు. ఈ నట్ అనేది ఏం చేయాలి అంటే లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుంటే కొంచెం అప్పుడు థ్రెడ్ మీకు ఎంత అవసరమో అంత మనకి తీసుకోవచ్చు. ఓకే, ఒక స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకుని మనం ఏం చేయాలా?
50 ఉందా లేదా క్యాలిక్యులేట్ చేసుకుని ఈ నట్ నుంచి ఈ నట్కి ఓకే అలా తీసుకుని నెక్స్ట్ నేను ఏం చేయాలి మళ్ళీ నట్ టైట్ చేసుకోవడం మనం కనుక మర్చిపోయామంటే కింద పడిపోతే కాళ్ళ మీద పడిపోతుంది. ఇలా మనకి ఎక్స్ట్రా ఉండదు, ఇలా తీసేసుకోండి వైర్. ఓకే, ఎంత ఉందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి అంతే. ఓకే, కాలు కింద పెట్టద్దు, ఇటు పక్క సైడ్కి వచ్చేసేయాలి. డన్నా? ఓకే, ఇదే మన ప్రాక్టికల్. దీంట్లో ట్రయల్ 1 ట్రయల్ 2 ఏదమ్మా మాన్యువల్ ఇటు ఇచ్చి ఒకసారి అది కూడా చూపిద్దాం. మాన్యువల్లో టార్షనల్ పెండులం అన్నట్టు చూడండి ఒకసారి. టార్షనల్ పెండులం టూ ఫాస్ట్. వాల్యూస్ ఏ విధంగా తీయాలనేది ఒకసారి చూద్దాం. టార్షనల్ పెండులం, వెరీ గుడ్. టార్షనల్ పెండులం చూడండి ఇక్కడ ఇది. ఓకేనా, ఇది టార్షనల్ పెండులం. లెంత్ ఆఫ్ ది వైర్ ఇది. ఓకే, ఎంత అయితే అంత తీసుకుంటాం. 50, 60, 70, 80 అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ ట్రయల్ 1 వేస్తే ఎంత వస్తే అంత వేస్తాం, ట్రయల్ 2కి ఎంత వస్తే అంత వేస్తాం. ఈ రెండింటిని యాడ్ చేసి డివైడ్ బై 2 చేస్తే మీన్ వస్తుంది. మళ్ళీ వచ్చిన దాన్ని డివైడ్ బై 20 చేస్తే క్యాపిటల్ టీ వాల్యూ టైం పీరియడ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది I కాదు L/T². ఇది L అంటేనేమో లెంత్ ఎంత తీసుకుంటే అంత, అది డివైడెడ్ బై T² అంటే ఈ ఉన్న క్యాపిటల్ టీ వాల్యూని హోల్ స్క్వేర్ చేసి అప్పుడు డివైడెడ్ బై చేయాలి. చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఇది మనకు ఉన్నటువంటి టేబులర్ ఫామ్ క్యాలిక్యులేషన్ చేసే విధానం కూడా అది. ఆ తర్వాత ఇంకా స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకోవాలి. స్క్రూ గేజ్ వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకుని అది ఆఫ్ ఆఫ్ ది నెక్స్ట్ పార్ట్. అది ఆ నెక్స్ట్ పార్ట్లో మనం ఎలా మనం వైర్ తీసుకుని వైర్కి స్క్రూ గేజ్ ఏ విధంగా కనెక్ట్ చేస్తామో, నెక్స్ట్ వచ్చరికి మళ్ళీ ఈ యొక్క డిస్క్ యొక్క రేడియస్ ఎలా కనుక్కుంటామో నెక్స్ట్ పార్ట్లో చెప్తాం. ఓకేనా, థ్యాంక్ యూ.